Hi friends, we are going to discussing about high level data interpretation set 13. So మనకి set 13 లో ఆల్రెడీ మనకి set 1 నుంచి set 12 వరకు డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ ని డిస్కస్ చేసుకున్నాం. ప్రెజెంట్ మనము set 13 లో బార్ గ్రాఫ్ ప్లస్ టాబులర్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకి బార్ గ్రాఫ్ ఉంటుంది, తర్వాత టేబుల్ ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి మనకి మెయిన్స్ క్లాసెస్ సంబంధించి ఫ్రీ వీడియో క్లాసెస్ అనేవి మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఐబీపీఎస్ కానీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ అండ్ క్లర్క్, సో వీటికి సంబంధించి ఫ్రీ వీడియో క్లాసెస్ ఫర్ మెయిన్స్ సంబంధించి మనము ఫ్రీ వీడియో క్లాసెస్ అనేవి మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఫ్యూచర్స్ ఆఫ్ ఫ్రీ వీడియో క్లాసెస్ ఫర్ మెయిన్స్, సో టిప్స్ అండ్ ట్రిక్స్, ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క క్వశ్చన్ మనము షార్ట్కట్ మెథడ్లో చెప్తాం. మనకి టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాక్టీస్ పీడిఎఫ్ ఆన్ ఈచ్ వీడియో. సో ప్రతి వీడియోకి మనకి పీడిఎఫ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ రీకాప్ వీడియోస్. సో మెయిన్స్ రీకాప్ వీడియోస్ అనేవి మనకి మెమరీ బేస్డ్ పేపర్స్ని హ్యాండ్ పిక్ చేసుకొని ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనకి ఛానల్లో రికాప్ వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ డౌట్ క్లియరింగ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి మనము పీడిఎఫ్ కోసమైనా లేదా డౌట్ క్లారిఫికేషన్కి అయినా, నెక్స్ట్ రికాప్ వీడియోస్, వీటి లింక్స్ అన్ని మొత్తం మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉన్నాయి. సో టెలిగ్రామ్ గ్రూప్కి లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం. సో వీటితో పాటు మనకి వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ జస్ట్ మెయిన్స్ క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ మెయిన్స్ లెవెల్ క్లాసెసే కాకుండా ప్రిలిమ్స్ లెవెల్ క్లాసెస్ కూడా మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్, ఆల్రెడీ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అనేవి మనము డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇంతకు ముందు కూడా మనకి మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకున్నవి ఛానల్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రిలిమ్స్ లెవెల్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మనము చూసినట్టయితే అక్కడ మనకి లింక్స్, టైటిల్ ఇచ్చి లింక్స్ ఇచ్చాం. సో డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి మనకి. సో అక్కడ మనకి అవసరమైన క్లాసెస్ చూడొచ్చు. నెక్స్ట్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రీజనింగ్ మనకి మెయిన్స్ అనేది ఎక్కువ ఫజల్స్ అడుగుతుంటారు. సో ఈ ఫజల్స్ అనేవి డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఉంటాయి. సో ఎలాంటి టాపిక్ నుంచి అయినా ఎంత డిఫికల్టీగా, సో ఎంత లెంతీ ఉన్నా మనము ఎలా సాల్వ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా అతి తక్కువ సమయంలో మనము ఎలా సాల్వ్ చేయాలి అనేది షార్ట్కట్ మెథడ్లో ఇక మనం రీజనింగ్ మెయిన్స్ లెవెల్ ఫజల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. సో మనకి రీజనింగ్ మెయిన్స్ లెవెల్ ఫజల్స్ అనేవి వీక్లీ 6 డేస్లో మనకి 7 డేస్ అంటే మినిమం 3 డేస్ మనకి రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి. మండే, వెన్స్డే, నెక్స్ట్ ఫ్రైడే 3 డేస్ మనకి రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ మనకి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఈ 3 డేస్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అర్థమెటిక్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ 60+ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఉంటుంది. సో ఎలాంటి టాపిక్ నుంచి అయినా ఎలాంటి మెథడ్లో ఇచ్చినా కూడా మనము 80%లోనూ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా సాల్వ్ చేసి స్కోర్ చేసే విధంగా మనం షార్ట్కట్ మెథడ్లో డిఫరెంట్ సెట్స్ని ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో జస్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగే కాకుండా మెయిన్స్ సంబంధించి ఆల్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అంటే రిమైనింగ్ మనకి ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ కంప్యూటర్స్ అవేర్నెస్, వీటికి సంబంధించి స్ట్రాటజీ, సజెషన్స్, సో వీటికి సంబంధించి వీడియోస్ అన్నీ మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మెయిన్స్ లెవెల్లో మనము ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా, ఎంత డిఫికల్ట్గా ఉన్నా కూడా మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ క్లాసెస్లో మనము అర్థమవుతుంది. ఓకే, ప్రజెంట్ మనము సెట్ 13 బార్ గ్రాఫ్ ప్లస్ టాబులర్ డేటా ఇంటర్ప్రిటేషన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ డైరెక్షన్స్, క్వశ్చన్ నెంబర్ 1 to 4. Answer the questions based on the information given below. Number of cone style masks produced and percentage of cone style masks sold by ABC company over the years. సో ఇక్కడ మనకి కోన్ స్టైల్ మాస్క్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసినటువంటి కోన్ స్టైల్ మాస్క్ని సేల్ చేస్తున్నారు. సో ఏబీసీ కంపెనీ నుంచి ఇక్కడ మనకి సోల్డ్కి పర్సంటేజ్ ఇస్తున్నారు. ఓవర్ ద ఇయర్స్ అంటే ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చారు. చూద్దాం.
టోటల్ నెంబర్ ఆఫ్ కోన్ స్టైల్ మాస్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ 8 డిఫరెంట్ ఇయర్స్. సో మనకి ఇక్కడ బార్ గ్రాఫ్ ప్లస్ టాబులర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకున్నాం. సో బార్ గ్రాఫ్లో మనకి 8 డిఫరెంట్ ఇయర్స్ అంటే 2013 నుంచి 2020 దాకా మనకి 8 డిఫరెంట్ ఇయర్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ కోన్ స్టైల్ మాస్క్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏ ఇయర్లో మనకి ఎన్ని మాస్క్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్లర్ చూస్తే మనకి ఇయర్స్, సో 2013 నుంచి 20 దాకా చూపిస్తుంది. ఈ టేబుల్లో మనకి ఫస్ట్ బార్ గ్రాఫ్లో మనకి నెంబర్ ఆఫ్ కోన్ మాస్క్స్ ప్రొడ్యూస్డ్, సో మొత్తం మాస్క్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది బార్ గ్రాఫ్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టేబుల్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏ ఇయర్లో ఎన్ని మాస్క్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటిలో నుంచి ఎంత పర్సెంట్ మనకి సేల్ చేస్తున్నారు అనేది ఇక్కడ టేబుల్లో పర్సంటేజ్ ఇస్తున్నారు, పర్సంటేజెస్ ఆఫ్ కోన్ స్టైల్ మాస్క్ సోల్డ్. సో ఈ విధంగా నెక్స్ట్ మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి వాట్ వాస్ ది పర్సంటేజ్ డ్రాప్ ఇన్ ది నెంబర్ ఆఫ్ కోన్ స్టైల్ మాస్క్ సోల్డ్ ఫ్రమ్ 2018 to 2019. అంటే మనకి కోన్ స్టైల్ మాస్క్ సేల్స్ అనేవి 2018 నుంచి 2019కి ఎంత తగ్గింది అని అర్థం. సో ఇక్కడ మనం ఒకసారి 2018లో సేల్స్ 2019లో సేల్స్ చూసుకుంటే మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకి 2018లో మనకి నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఇక్కడ మనకి 30,000 ఉంది. సో 30,000 అంటే ఇక్కడ మనకి 2018లో సేల్స్ 60% ఇచ్చారు. సో 30,000 అనేది మనకి 100% అయితే 30,000లో 50% అంటే 15,000 అవుతుంది. ఇక్కడ 60% ఉన్నాయి సేల్స్. సో 15,000కి ఇంకొక 10% యాడ్ చేస్తే 60,000 అవుతుంది. 30,000 అనేది 100% అయినప్పుడు 50% అనేది 15,000 అయింది. రిమైనింగ్ 10% అనేది 3,000 అవుతుంది. 15,000 ప్లస్ 3,000 ఈక్వల్స్ టు 18,000. సో టోటల్ 2018లో మనకి 18,000 ఉంది. రిమైనింగ్ 2019 చూద్దాం. ఇక్కడ 2019లో టోటల్ ప్రొడ్యూస్డ్ మాస్క్స్ 15,000 ఉంది. సో ఇక మనకి సేల్స్ 80% ఉంది. సో అంటే 100% మనకి 50,000 అవుతుంది. 80% అంటే మనకి 100% నుంచి 20% లెస్ చేద్దాం. 15,000 అనేది 100% అయినప్పుడు 1,500 అనేది 10% అవుతుంది. సో 1,500 అంటే డబుల్ చేస్తే మనకి 20%కి 3,000 వస్తుంది. 15,000 నుంచి 3,000 మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే 12,000 అనేది మనకి ఇక్కడ 80% వస్తుంది. సో 2018లో సేల్స్ మనకి ఇక్కడ మనకి 18,000 వచ్చింది. 2019లో సేల్స్ అనేవి 12,000 వచ్చింది. సో ఇప్పుడు 2018 గురించి మాట్లాడుకున్నాం. సో 2018లో మనకి సేల్స్ చూద్దాం. ఇక్కడ 2018లో మనకి సేల్స్ 18,000 వచ్చింది. 18,000. నెక్స్ట్ ఇక్కడ 2019లో సేల్స్ మనకి ఇక్కడ 12,000 వచ్చింది. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, 2018 నుంచి 2019కి ఎంత డ్రాప్ అయింది అన్నారు. సో ఎంత తగ్గింది అని అర్థం. 2018లో 18,000 ఉంది, 2019లో 12,000 ఉంది. అంటే ఇక్కడ 6,000 అనేది తగ్గిపోయింది. సో ఈ 6,000కి మనకి పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ఈ 6,000 అనేది 2018తో పర్సంటేజ్ కనుక్కోవాలి. ఇక మనకి 2018లో 18,000 ఉంది. సో 18,000లో 6,000కి పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి 6,000 అంటే 18,000 అనేది 100% అయినప్పుడు 30% వాల్యూ మనకి 5,400 అవుతుంది. 5,400. రిమైనింగ్ మనకి ఇక్కడ 30%కి 5,400 అయినప్పుడు నెక్స్ట్ 35% తీసుకున్నాం అనుకోండి, ఇక మనకి 35%కి 6,300 అవుతుంది. సో ఇక మనకి 6,300 అనేది 35%, రిమైనింగ్ 30% అనేది 5,400. ఇక్కడ మనకి 6,000 అనేది 30%కి 35%కి మధ్యలో ఉంది. సో అంటే 30 to 35 మిడిల్లో మనకి పర్సంటేజ్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 30 to 35 మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ 33 పాయింట్ డెసిమల్స్లో ఉంది. నెక్స్ట్ 44, 22, 23, 42. సో మనకి సెకండ్ ఆప్షన్లో మనకి 30 నుంచి 35 వరకు ఉంది. సో సెకండ్ ఆప్షనే కరెక్ట్గా మనకి ఆన్సర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ చేస్తే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో 30% అంటే 5,400, 35% అంటే 6,300. సో 30 to 35కి మిడిల్లో రావాలి. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ వాస్ ద రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ కోన్ స్టైల్ మాస్క్స్ ప్రొడ్యూస్డ్
in 2013 and the number of corn style masks sold in 2020. సో మనకి ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రేషియో అంటే ఫస్ట్ ఇక్కడ మనము 2013లో కార్న్ స్టైల్ మాస్క్స్ ప్రొడ్యూసర్ మాత్రమే అడుగుతున్నారు. సో 2013 కార్న్ స్టైల్ మాస్క్ ప్రొడ్యూసర్ మనకి 5000 ఉంది. నెక్స్ట్ అండ్ ది నెంబర్ ఆఫ్ కార్న్ స్టైల్ మాస్క్స్ సోల్డ్ ఇన్ 2020. సో ఫస్ట్ మనకి 2013లో ప్రొడ్యూసర్ మాత్రమే, సో 5000 ఉంది. నెక్స్ట్ 2013కి వచ్చేసరికి 2020లో మనకి సేల్స్ అడుగుతున్నారు. ఇక్కడ 2020లో మనకి టోటల్ 35,000 ఉంది. 35,000 అనేది 100%, ఇక్కడ సేల్స్ మనకి 60% ఉంది. సో 35,000లో మనకి 60% అంటే ఎంత వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 35,000 ఈక్వల్స్ 60%ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ 2013లో సేల్స్ అడిగారు. సేల్స్ మనకి 5,000 వస్తాయి, 5,000 వస్తుంది. రిమైనింగ్ మనకి ఇక్కడ టోటల్ 2020లో ప్రొడ్యూసర్ అనేది 35,000 ఉంది. 35,000 అనేది మనకి 60%కి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 60% అంటే మనకి 35,000లో 21,000 వస్తుంది. సో 21,000 అంటే మనకి ఇక్కడ జీరోస్, ఇక్కడ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 5:21 వస్తుంది మనకి. 5:21 అనేది 4th ఆప్షన్లో ఉంది. సో సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ది నెంబర్ ఆఫ్ కార్న్ స్టైల్ మాస్క్ సోల్డ్ ఇన్ 2019. సో 2019లో మాస్క్ సేల్స్ కనుక్కోవాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ 2019లో 80% సేల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము మొత్తం ప్రొడ్యూస్డ్ అనేవి 2019లో మనకి 30,000 ఉంది. ఇక మనకి సేల్స్ అనేవి 80% ఉంది. సో 15,000లో మనకి 80% అంటే 12,000 అవుతుంది. సో ఇక్కడ 12,000 was what percent of the corn style masks produced in 2019. సో 2015. సో 2015లో మనకి ప్రొడ్యూస్డ్ అనేది ఇక్కడ 20,000, 21,000, 22,000, 22,500 ఉంది. సో 22,500కి 22,500. సో 22,500. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్లీ 2019 సేల్స్ అడుగుతున్నారు. సో 2019 సేల్స్ అనేది మనకి 12,000 ఉంది. 12,000. ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ కార్న్ స్టైల్ మాస్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ 2015. సో 2015లో మనకి 22,500 మాస్క్స్ ప్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ మనము 12,000కి మనము పర్సంటేజ్ కనుక్కోవాలి. 22,500 అనేది మనకి 100% అయినప్పుడు 11,250 అనేది మనకి 50% వస్తుంది. 11,250 అనేది 50% వస్తుంది. రిమైనింగ్ మనకి ఇక్కడ ఒక 22,500 అంటే మనకి ఇక్కడ 3% తీసుకున్నాం. సో 50% మనకి 11,250 వస్తుంది. సో 11,250. రిమైనింగ్ మనకి ఇక్కడ 3% తీసుకున్నాం అనుకోండి. 3%, సో టోటల్ 50% ఈక్వల్స్ టు 11,250. నెక్స్ట్ 53% తీసుకున్నాం అనుకోండి, 11,925 అవుతుంది. నెక్స్ట్ 54% తీసుకున్నాం అనుకోండి, 12,150 అవుతుంది. సో ఇక్కడ మనకి 12,000కి ఫైండ్ అవుట్ చేయాలి పర్సంటేజ్. ఇక్కడ 53% అంటే 11,095. 54%, 53% అంటే 11,925. 54% అంటే 12,150. సో వీటికి 53కి 54కి మధ్యలో ఉండాలి మనకి ఇక్కడ పర్సంటేజ్. సో ఇక్కడ 53, 54 అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ 55 ఉంది. సో ఇక్కడ 53కి 54కి మధ్యలో ఉంది మనకి. సో ఇక్కడ ఏవి 53 to 54కి మధ్యలో పర్సంటేజెస్ లేవు. సో ఖచ్చితంగా మనకి ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసే అవసరం లేదు. ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ అవసరమా లేదనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 4. In which of the years number of corn style masks sold was highest? సో అన్ని ఇయర్స్కి మనము సేల్స్ కనుక్కోవాలి. ఇక్కడ సేల్స్ మనకి ఏ ఇయర్లో హైయెస్ట్ అని అడుగుతున్నారు, చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ 2013లో 5,000 ఉంది. 5,000లో మనకి 40% అనేవి
సేల్స్ టోటల్ 5000లో 40% సేల్స్ అంటే మనకి ఇక్కడ సేల్స్ 2000 ఉన్నాయి. నెక్స్ట్ 2014లో మనకి ఇక్కడ 10,000 ఉంది. 10,000లో 55% అంటే సేల్స్ అంటే మనకి ఇక్కడ 5500 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2015లో సేల్స్ 22,500 ఉన్నాయి. 22,500లో మనకి ఇక్కడ టోటల్ 35% అనేవి సేల్స్ ఉన్నాయి. 35% అంటే మనకి ఇక్కడ 7,875 అవుతుంది. 7,875. నెక్స్ట్ ఇక్కడ 2016లో 15,000 ఉంది ప్రొడ్యూస్డ్. సో సేల్స్ చూస్తే 60% ఉంది. సో 60% అంటే మనకి 15,000లో ఇక్కడ 9,000 అవుతుంది. రిమైనింగ్ మనకి 2017లో 27,500 ఉంది. సో 27,500లో మనకి 50% సేల్స్ అన్నారు. సో 50% వాల్యూ మనకి ఇక్కడ 13,750. నెక్స్ట్ ఇక్కడ 2018లో 30,000 ప్రొడ్యూస్డ్. సో 60% అనేది సేల్స్. 30,000లో 60% అంటే 18,000 అవుతుంది. నెక్స్ట్ మనకి 2019 ప్రొడ్యూస్ 15,000 ఉంది. నెక్స్ట్ సేల్స్ 80% ఉంది. సో ఇక్కడ మనకి 12,000 అవుతుంది. సో నెక్స్ట్ 2020లో ఇక్కడ 35,000 ప్రొడ్యూస్డ్ ఉన్నాయి. 60% అనేది సేల్స్ ఉంది. సో 35,000లో మనకి 60% అంటే 21,000 వస్తుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే ఇన్ విచ్ ఆఫ్ ది ఇయర్స్ నెంబర్ ఆఫ్ కార్న్ స్టైల్ మాస్ సోల్డ్ వాస్ హైయెస్ట్. సో ఇక్కడ మనకి సేల్స్ అనేవి ఏ ఇయర్లో హైయెస్ట్ అంటున్నారు. ఇక్కడ 2,000, 5,500, 7,875, 9,000, 13,750, 18,000, 12,000, 21,000. సో ఆల్ ఇయర్స్కి మనం కంపారిజన్ చేస్తే మనకి 2020లో 21,000 ఉన్నాయి సేల్స్. సో 21,000 అనేవి ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి 2020 ఇయర్ మనకి సేల్స్ హైయెస్ట్లో ఉన్నాయి. సో 2020 అనేది మనకి ఫోర్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఫోర్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.